పంచతంత్ర కథలు. ఈ రోజు నుంచి మనం కొన్ని పంచతంత్ర కథలు చెప్పుకుందాం. పంచతంత్ర కథలు అనగానే మనకు రకరకాల జంతువులు, పక్షులు, వాటి ఎత్తులు, పై ఎత్తులు, గెలుపు, ఓటములు గుర్తుకు వస్తాయి. ప్రధాన కథతో పాటు ఎన్నో నీతుల్ని చెప్పే పిట్ట కథలు కూడా కనిపిస్తాయి. సరే, ఇక కథలోకి వెళ్దాం. అనగనగా ఒక పెద్ద అరణ్యం ఉండేది. ఆ అరణ్యంలో ఒక పెద్ద పులి ఉండేది. దానికి మనిషి మాంసం అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఘోరారణ్యంలో మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? అందుకని అది అడవిలోని జంతువుల్ని వేటాడి తినసాగింది. ఇలా కొన్నాళ్ళు జరిగాయి. అయితే పులి కోరిక మాత్రం తీరనే లేదు. ఎప్పుడు మనిషి కనబడతాడా, ఎప్పుడు చీల్చుకొని తిందామా అని అది వేచి ఉన్నది. ఒకనాడు అరణ్య మార్గాన ఒక వెర్రి బ్రాహ్మణుడు వచ్చాడు. పులికి నోరూరింది. అతడిని ఎలాగైనా చంపి తినాలని ఆలోచించింది. దాని దగ్గర బంగారు కడియం ఒకటి ఉన్నది. ఆ కడియం చూపి బ్రాహ్మణుణ్ణి దగ్గరికి పిలవాలని పులి ఎత్తువేసింది. మామూలుగా పిలిస్తే పులి దగ్గరికి ఎవరు వస్తారు? అందుకని అది అక్కడ ఉన్న చెరువులో దిగింది. మునిగిపోతున్నట్లు నటించి రక్షించండి, రక్షించండి అని ఏడుస్తూ అరవసాగింది. ఆ దారిన వస్తున్న బ్రాహ్మణుడు పులి అరుపులు విని అక్కడికి వచ్చాడు. చెరువు గట్టున నిలిచాడు. చెరువులో ఒత్తుగా పెరిగిన తుంగగడ్డిలో పులి ఇరుక్కుపోయి ఉండటం, అది భయపడి ఏడవటం, రక్షించమని అరవడం అతనికి కనిపించాయి. ఏం చెయ్యాలో తెలియలేదు. పులిని రక్షిస్తే అది తనను మింగివేస్తే అని అతడు ఆలోచించసాగాడు. అప్పుడు పులి, ఓ బ్రాహ్మణుడా, నన్ను రక్షించు. నిన్ను నేను ఏమీ చెయ్యను. పైగా ఈ బంగారు కడియం కానుకగా ఇస్తాను. నన్ను నమ్ము. నేను క్రూర జంతువునైనప్పటికీ వృద్ధాప్యం చేత మాంసాహారాన్ని మానివేశాను. నాకు ప్రాణదానం చెయ్యి. నీకు ఈ బంగారు కడియం ఇస్తాను అని పదే పదే పిలవసాగింది. బ్రాహ్మణునకు ఆశ కలిగింది. బంగారు కడియం మీద ప్రేమ కలిగింది. అయినా పులి మాట మీద నమ్మకం కలగడం లేదు. కానీ పులి మాత్రం దీనంగా పిలుస్తోంది. బ్రాహ్మణుడు ధైర్యం చేస్తే తప్ప సంపద లభించదని పెద్దలు చెప్పిన మాటను గుర్తు చేసుకున్నాడు. ఆలోచించి లాభం లేదని చొరవ చేసి చెరువులో దిగి పులిని నెమ్మదిగా గట్టు మీదకి తీసుకువచ్చాడు. పులి ఒంటికి అంటిన నీళ్లు విదిలించుకున్నది, బురద వదిలించుకున్నది. అప్పుడు బ్రాహ్మణుడు పులిని చూసి, పులిరాజా, బంగారు కడియం ఇవ్వవా అని అడిగాడు. దానికి పులి నవ్వింది. బ్రాహ్మణుడు భయపడ్డాడు. తప్పక ఇస్తాను, చెరువులో స్నానం చేసిరా అన్నది పులి. బ్రాహ్మణుడు అప్పటికీ పులి ఎత్తుగడను గుర్తించలేకపోయాడు. వెర్రివాడై వెళ్ళి చెరువులో దిగాడు. వెంటనే పులి ఒక్క దూకు దూకి బ్రాహ్మణుడి పీక పట్టుకొని వేటాడి చంపి తినింది. చూసారా పిల్లలు, బంగారం మీద దురాశతో బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. దురాశ దుఃఖానికే కాదు, ప్రాణానికే చేటు తెస్తుందనేది ఈ కథలోని నీతి. మరో కథ చెప్పుకుందాం. ఎవరు అమాయకులు కారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ అమాయకులు కారు. ఏ పనిని స్వలాభం లేకుండా చేయరు. కొందరు తెలివిగా చేసి పట్టుబడరు. కొందరు పైకి తేలిపోతారు. వారి స్వార్థం బట్టబయలవుతుంది. ఈ నీతిని చెప్పే కథ ఇది. వర్ధమానపురం అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో ఉంటున్నాడు. వారు అంతగా సంపద ఉన్నవారు కాదు. బ్రాహ్మణుడు పౌరోహిత్యం చేసి బియ్యం, పప్పులు, ఉప్పులు, నువ్వులు వంటివి తెచ్చేవాడు. వాటితో వారి సంసారం నడిచేది. ఒకసారి ఆ బ్రాహ్మణుడి ఇంట తండ్రి గారి తద్దినం వచ్చింది. ఇంటిలో నువ్వులు తప్ప ఏమి సంభారాలు లేవు. నువ్వు పప్పుతోనే పితృకార్యం చేద్దామని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు. ఆమె నువ్వులు నానవేసి దంచి పొట్టు తీసి కడిగి పప్పు ఆరవేసింది. ఇంతలో అటుగా 1-2 కోళ్లు వచ్చి ఆ పప్పును తినసాగాయి. ఆ సమయంలో బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు. కోళ్లు పప్పు తినడం చూశాడు. పక్షి ముట్టి ఎంగిలి చేసిన ఆ సరుకు పుణ్యకార్యానికి పనికిరాదని భార్యను మందలించాడు. ఆ పప్పు ఎవరికైనా ఇచ్చివేసి అందుకు బదులుగా నువ్వులు తీసుకువచ్చి మరలా పప్పు చేయమని ఆజ్ఞాపించాడు.
ఆ ఇల్లాలు నువ్వు పప్పు తీసుకొని 1-2 ఇళ్ళు తిరిగింది. కానీ పని జరగలేదు. ఒకరు నువ్వులు లేవన్నారు, మరొకరు నువ్వు పప్పు ఉందన్నారు. పరుల ఇంట చేసి తెచ్చిన పప్పు మడికి పనికిరాదు కదా. అందుకని ఆ ఇల్లాలు మరొక ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటి వాకిలిలో నువ్వులున్నాయి. పైగా ఆ ఇంటావిడ అమాయకురాలని ప్రతీతి. అక్కడ తన పని సులభంగా నెరవేరుతుందని ఆమె అనుకొని లోపలికి వెళ్ళి వచ్చిన పని చెప్పింది. ఆ ఇంటామె నువ్వు పప్పు సులభంగా వస్తుంది కదా అని సంతోషించి ఆ పప్పు తీసుకొని నువ్వులు ఇచ్చివేసింది. ఇంతలో ఆమె భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు. తన భార్య అమాయకత్వానికి బాధపడ్డాడు. ఆమెకు జ్ఞానబోధ చేయాలని ఇలా అన్నాడు. పిచ్చిదానా, నువ్వులు నానవేసి రెక్కలు ముక్కలు అయ్యేలా దంచి పొట్టు తీసి ఆరబెట్టిన ఛాయ నువ్వు పప్పును నీకు అప్పనంగా ఇచ్చి బాగు చేయని నువ్వులు ఎవరైనా ఎందుకు తీసుకువెళ్తారు? ఆ నువ్వు పప్పులో ఏదో దోషం ఉంటుంది. ఇక ముందు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఏ లోపం లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ మేలైన సరుకు ఇచ్చి నాసిరకం పదార్థం తీసుకువెళ్ళరు అన్నాడు. ఆమెకు భర్త మాటలు అర్థమయ్యాయో లేదో కానీ ఈ కథలోని నీతి లోకానికి వెలుగు చూపింది. మరో కథతో తిరిగి కలుసుకుందాం.